ఏప్రిల్ 22 మరిచిపోలేని దుర్ఘటన పెహల్గాంలో. ఆ రోజున టెర్రరిస్టులు ప్రవేశించి మీది ఏ మతం అని అడిగి, మీరు హిందువులు కాబట్టి మిమ్మల్ని కాల్చివేస్తున్నాము అని అక్కడికక్కడ చంపేస్తుంటే భార్య ముందు, అలాగే వాళ్ళ పిల్లల ముందు మరి దారుణాతి దారుణంగా కాల్చి చంపేసినప్పుడు భారతదేశం మొత్తం రోధించింది. ప్రతి భారతీయుడు కళ్ళలో నీళ్లు చిమ్మాయి. కానీ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత దాని గురించి బాగా చేశారని అనిపించినా సరే, ఈ నలుగురు టెర్రరిస్టులు వాళ్ళు ఏమీ చేయలేకపోయామే, పాకిస్తాన్ ఎలాగ చేయలేదు, మనమైనా చేయాలి కదా అని ప్రతి భారతీయ హృదయంలో లప్టప్ 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 అంటూనే ఉంది. మరి ఈ రోజున ఆ నలుగురు టెర్రరిస్టులు మట్టు పెట్టారు మన సైన్యం అనేది మనకి తెలుస్తున్నది. ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదని ప్రభుత్వం కన్ఫర్మ్ చేయాలి. బట్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తున్నాను. ఇది బ్యాడ్ ప్రాపగండా కాదు, ఇంకోటి ఏదో ఎవరినో ఇది చేయాలి కాదు. కానీ ఒక రకమైన సంతోషం, వాళ్ళ ఆత్మలు చేకూరాలనే సంతోషం అంతే తప్పించి వీళ్ళ మీద వాళ్ళ మీద అనవసర పుకార్లు షికారు చేసే వ్యక్తిత్వం మాది కాదు, మా ఛానల్ది కాదు. కాబట్టి ఈ రోజున వాళ్ళు నిజంగా చనిపోయారు టెర్రరిస్ట్ అటాక్లో అనేది తెలిస్తే అమ్మయ్య అనిపిస్తుంది. ఇంకోళ్ళు ఎవరు ఇలా చేయరు కదా అనిపిస్తుంది. కానీ సిగ్గులేని పాపకి పంపిస్తూనే ఉంటుంది. దానికి సరైన దెబ్బ జాగ్రత్తగా ప్లాన్ చేసి కొట్టాల్సింది ప్రభుత్వం. ఇలాంటి మంచి మంచి ఇవి మెసేజ్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే మీకు మేము రికార్డింగ్ వీడియో చేసిన వెంటనే మీ చెంతకు వస్తుంది. సీ యూ, మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్.